పోయిన శనివారం మనం చెప్పుకున్నటువంటి వాక్యం ఏంటి? అబ్రహాం గురించి చెప్పుకున్నాం. ఆదివారం దాన్ని కంటిన్యూ చేశాను. ఎవరైనా ఆయన చేసినటువంటి తప్పేంటి? ఏం మొక్కుబడి చేశాడు ఆయన? తన కూతుర్ని ప్రతిష్ఠిస్తానని బలి అనే మాట మొక్కుకున్నాడు దేవుడి దగ్గర. ఆ వ్యక్తి పేరేంటి? యెఫ్తా గారి గురించి తెలుసుకున్నాం. అయితే ఈరోజు దేవుడు చెప్పబోయేటువంటి మాట ఏంటి అంటే, మన విశ్వాసం ఎలా ఉంది దేవుళ్ళో. దేవుడు ఎన్నోసార్లు ఒక మాట చెప్పి ఉన్నాడు. అది మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కీర్తనలు 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు మనకి? యెహోవాను ఎలా చూసి తెలుసుకోవాలంట? రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూడటం అంటే ఏంటి? యెహోవా దేవుడు ఏమన్నా కూర వండేటువంటి కూర రుచి చూడడానికి? మరి రుచి చూడటం అంటే ఏంటి? ఎలాగ దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఆయన కార్యాలను చేయగలడా లేడా? దేవుడు మన సమస్యల నుండి మనల్ని విడిపించగలడా లేడా అనేటువంటి విశ్వాసం నీలో ఉందా లేదా? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. అన్యులు ఏమంటారు? ఆమె ఎందుకు వెళ్తాం, పాస్టర్ లేదు, పిచ్చిగా ఎగురుతారు, ఏంటో పెద్ద పెద్ద గౌరవిస్తారు, ఏంటో భాషల్లో మాట్లాడతారు, చాలా రకాలు ఉంటాయి, మేము ఎందుకు రావాలి క్రైస్తవ్యంలోకి అంటారు అనేది వాళ్ళ అపోహ. మరి క్రైస్తవ్యంలో ఉన్న మనం దేవుని రుచి చూసామా? ఆయన రుచి చూచే ఎరిగామా నిజంగా? మరి రుచి చూచి మనం దేవుణ్ణి ఎరిగినా కూడా మన సమస్యలు ఎందుకు తీరట్లేదు? మన జీవితంలోకి మరిన్ని కష్టాలను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అనేది మనం ఈరోజు ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి. నేను ఒక స్త్రీ గురించి వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి ఆ వాక్యం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 'మరి ఈ స్త్రీ దేవుణ్ణి రుచి చూచి ఎరిగిందా లేదా గుడ్డిగా దేవునిలోకి వెళ్ళిపోయి దేవుడు ఉన్నాడులే అని పై మాట చెప్పి మనసులో మాత్రం అవిశ్వాసిగా ఉన్నదా అనేది మీరే గ్రహించి చెప్పాలి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది. ఒక్క నిమిషం. ఎవరికి సెలవిచ్చింది? ఏలియా గారికి. నెక్స్ట్, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఎవరి గురించి, ఏ ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఏలియా ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు. ఆయన్ని పోషించడం ఏంటి అంటే, ఆయనకంటూ ఒక ఇల్లు లేదా? ఎందుకని? ఆయన ఒక స్వగృహంలో ఉంటే దేవుడు అన్ని తీసుకొచ్చేస్తాడు. అక్కడికి వెళ్ళి నేను పోషిస్తాను, ఇక్కడికి వెళ్ళి నేను పోషిస్తాను అని అంటే ఏంటి అర్థం? ప్రవక్త ఒక చోటే ఉండడు. ఎప్పుడు 4-5 చోట్లకు తిరుగుతా ఏం చేస్తాడు? స్వార్థను బోధిస్తాడు. అందుకనే తన వెంట దేవుడుండి, నీకు పలానా చోట నేను ఆహారం ఇస్తాను, ఎందుకు? నీవు నా సేవ చేస్తున్నావు కాబట్టి అని చెప్పి దేవుడు అలా పంపిస్తాడు. ముందు చూసుకుంటే దేవుడు ఏలియా ద్వారా ప్రజలతో మాట్లాడతాడు. నీవు వీళ్ళకి వర్షం రాకుండా శపించు వీళ్ళని అని మాట్లాడిన తర్వాత తన అడవుల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు దేవుడు చెప్తాడు, నీకు కాకుల ద్వారా నేను ఆహారం ఇస్తాను, ఇంకా మంచినీటిని నీకు తెప్పిస్తాను, మంచిగా నీవు ఆహారం తిని
తృప్తిగా ఉండి నేను చెప్పబోయేటువంటి మాటను నీవు జాగ్రత్తగా వినాలని చెప్పి దేవుడు ఏలియాకి చెప్తాడు. సరేనని చెప్పి కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని, మాంసాన్ని పంపిస్తాడు. తను తిని బయలుదేరే ముందు దేవుడు చెప్పేటువంటి మాట ఇది. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సారేపాత్ అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది, ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వెళ్తే నేనేం చేస్తాను, అక్కడ నీకు ఆహారం ఇస్తాను. అసలు ఆమె ఆహారం ఇచ్చే పరిస్థితిలో ఉందా ముందు, లేదా ఎవరి జీవితంలో దేవుడు కార్యం చేయటానికి ఈ యొక్క విధానాన్ని నెరవేర్చుతున్నాడు అనేది మనం చూద్దాం. కంటిన్యూ చేస్తే, అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొని. ఏమని చెప్పాడు? ఆమె కట్టెలు ఏరుతూ ఉంటే, అమ్మ ఇట్రా ఒకసారి, నాకు కొద్దిగా నీళ్లు కావాలి, నీళ్లు తీసుకురా అంటాడు. మళ్ళీ పిలుస్తాడు. మళ్ళీ పిలిచి, ఒక చేత్తో నీళ్లు తీసుకొస్తావు కదా, ఇంకో చేత్తో రొట్టె ముక్క తీసుకురా నాకు. దాని తర్వాత వచ్చిన చూస్తే మనకు కనబడింది, ఒక చేత్తో నీళ్లు తీసుకొస్తావు కదా, మరొక చేయి ఖాళీగా ఉంటుంది, ఆ చేత్తో నాకు రొట్టెని తీసుకురా అంటాడు. అప్పుడు ఆమె అంటది, అయ్యా నా బిడ్డలు, నాకు కుమారుడు ఉన్నాడు, వాడు బ్రతకాలంటే ఇప్పుడు నేను ఈ కట్టెలన్నీ ఏరి పొయ్యి వెలిగించి ఉన్నటువంటి కొద్ది పిండితో మా ఇద్దరికి అప్పాలు చేసుకుంటే సరిపోతాయి ఈ రోజుకి. మూడో మనిషిగా నీవు వచ్చావు, నీకు ఇయడానికి నా దగ్గర అంత పిండి లేదు, అంత రొట్టెలు లేవు, కాబట్టి మేమిద్దరం తినటానికే సరిపోతాయి అని చెప్తే, అప్పుడు ఏలియా గారు ఒక మాట చెప్తారు. ఏంటా మాట? అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. ఇక్కడ మనం చూస్తే ఒక ఉదాహరణ చెప్తాను. మామూలుగా మందిరాల్లో చాలా మంది బియ్యం తీసుకొస్తారు, తెలుసా? ఎందుకు తీసుకొస్తారు? వండుకునేటువంటి దానిలో ఒక గుప్పిడి తీసుకొచ్చి బాక్స్లో పెట్టుకొని అది తీసుకొస్తారు. అది ఎవరికి ఇస్తే ఆశీర్వాదం, సేవకుడికి ఇస్తే ఆశీర్వాదం. అది వాస్తవమేనా కాదా? నిజంగా దేవుడే చెప్పాడు అన్నమాట. చాలా మరి బియ్యం, అన్నం ఒక్కటే తింటున్నావా? కూర తింటున్నావు. కూరగాయలు తీసుకొస్తున్నావా? లేదు. బట్టలు కొనుక్కుంటున్నావు. మరి బట్టలు అయ్యా, మొదటగా నేను కొన్నాను బట్టలు, ప్రార్థన చేయండి నేను వేసుకుంటా అంటున్నావా? లేదు. నేను చాలా మందిరాల్లో చూసినప్పుడు బియ్యం తీసుకొచ్చేవాళ్ళు, అట్లా పెట్టేవాళ్ళు. నేను చూస్తా ఉండేదాన్ని, ఎందుకు బియ్యం తీసుకొస్తున్నారు అంటే, దేవుడు నా ప్రశ్నని దేవుడే కలుగు చేశాడు, సమాధానం కూడా దేవుడే ఇచ్చాడు. ఒకసారి మనం ఎహెచ్కేల్ గ్రంథంలో చూస్తే, ఎహెచ్కేల్ గ్రంథము 44వ అధ్యాయము, ఎహెచ్కేల్ గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుదాం. మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోను తొలిచూలు వాటన్నిటిలోను మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివియు యాజకులవగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వవలెను. పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన దానిని గాని చీల్చబడిన దానిని గాని యాజకులు భుజింపకూడదు. అప్పట్లో చూస్తే వాళ్ళు తినేటువంటి ఏ ఆహారమైనా ఇచ్చేవాళ్ళు దేవుడికి. మొదటిగా మనం ఉట్టి బియ్యం ఇస్తున్నాం కానీ అప్పట్లో, ఇప్పుడు రొట్టె చేసుకుంటుంటే పిండి ముద్ద తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేవాళ్ళు. మాంసం ఎక్కువగా తినేవాళ్ళు కాబట్టి ఆ మాంసాన్ని కూడా దేవుడికి తీసుకొచ్చి కొద్దిగా పెట్టేవాళ్ళు. మనం పూర్తిగా చేయనప్పుడు చేయకుండా ఉంటేనే బెస్ట్ కదా. ఏ పని చేసినా దేవుడు ఏమంటున్నాడు?
దాన్ని అరవకొరవగా చేయొద్దు అంటున్నాడు. పూర్తిగా చేయి, కంప్లీట్గా చేయి. అప్పట్లో ఎలా చేశారు? దేవుడే మాట ఇచ్చాడు ఏమని, మీ ప్రతిష్ట అంటే ఏది ప్రథమ ఫలంగా మీకుందో, నేను ఏదైతే ఇచ్చానో ప్రథమ ఫలంగా దాన్ని తీసుకొచ్చి యాజకుడికి ఇవ్వాలి. అప్పుడు నీకేం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. అలాగే ఇక్కడ ఏలియా గారు చెప్తున్నారు, నువ్వు చేసుకునేటువంటి అప్పాల్లో ఒక చిన్న అప్పం తీసుకొని నాకు ఇవ్వు, నాకు ఇచ్చిన తర్వాత మిగతాది నీవే తయారు చేసుకొని నీకు నీ బిడ్డకి కావాల్సినంత దేవుడే ఇస్తాడు. ఎంత కావాలంటే వర్షం కురిసేంత వరకు నీ దగ్గర ఉన్నటువంటి అప్పాలే అయిపోవు. తినే కొద్ది నీకు ఆహారం మరింత సమృద్ధిగా వస్తుందని ఇక్కడ దేవుడు వివరంగా రాసి ఉన్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. 14వ వచనం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఇక్కడ మనం కూడా గమనించాలి, ఆమెకి దేవుని యందు ఎటువంటి విశ్వాసము లేదు. ఒకటి జస్ట్ ఏలియా చెప్పాడు, ఏలియా ఒక ప్రవక్తని కూడా తెలియదు ఆమెకి. ఆ విధవరాలకి ఆయన ఒక దైవజనుడని తెలియదు, దేవుడే ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడని తెలియదు. అంటే ఏంటి, ఆమెలో ఏం లేదు, గుర్తించేటువంటి మనస్తత్వం లేదు. మన జీవితంలో దేవుడు చాలా చేస్తాడు, కానీ ఇది దేవుడి వలన కలిగినదా అనేది మనం గుర్తించం. అలాంటివి మన జీవితంలో మనం ఆలోచించుకుంటే చాలానే మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. నా ఎగ్జాంపుల్గా నాకు సీట్ రావడంలోనే చాలా గ్యాప్ రావడంతో నేనే షాక్ అయ్యేదాన్ని. ఎందుకు నాకు సీట్ లేట్ అవుతుంది, ఏంటి లేట్కి కారణం అని అంటే అది అక్కడ ఒక ఇంటిని ఏర్పరచున్నాడు, అక్కడ ఒక చర్చిని, అక్కడ సండే స్కూల్ చెప్పడానికి అక్కడే నీ యొక్క మొదటి నీ అక్క వెళ్ళి ఏం చేయాలి, సువార్తను ప్రకటించాలి. ఇలా దేవుడి యొక్క తలంపులు చాలా ఉంటాయి, కానీ మనం గెస్ట్ చేసేటువంటి తలంపును కూడా దేవుడు మనకి ఇస్తాడు. అది మనం గుర్తించామంటే దేవుడిలో మరింత ఎదుగుతాం. గుర్తించినప్పుడు దేవుడు మరిన్ని పరీక్షలు మనకు పెడతాడు. అలాగే ఈ యొక్క విధవరాల జీవితంలో కూడా పెట్టాడు. అయితే ఈ యొక్క స్త్రీ జస్ట్ ఆయన చెప్తున్నాడు, ఈయన చేస్తుంది, అంతేగాని మనసులో ఎటువంటి నమ్మకము లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఈయన ఒక దైవజనుడు అనేటువంటి ఒక గ్రహింపు ఆమెలో లేదు. సరేనని చెప్పి ఆమె ఎలాగైతే ఏలియా గారు చెప్పారో ఒక చిన్న అప్పం తీసుకుని రమ్మని తీసుకొచ్చింది, ఆయనకి ఇచ్చింది, తిన్నారు. తర్వాత ఆయన చెప్పినట్టుగానే వర్షం కురిసినంత వరకు వాళ్ళకి ఏది పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు, ఆహారాన్ని తింటూ ఉన్నారు. మరి వీరి జీవితంలోకి ఒక బాధాకరమైన విషయం జరుగుతుంది. ఏంటి ఆ విషయం అనేది మన వాక్యంలో చూస్తే 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డలో నూనె అయిపోలేదు. ఇది జరిగిన తర్వాత ఆమెకి ఏం గ్రహింపు రావాలి? నేను ఏ పాటి దాన్ని, ఏదో ఆ రోజుకి పిండి ఉంది, నెక్స్ట్ రోజుకి నేను చనిపోయే పరిస్థితి నాది, నాకు ఇంత పిండి రావడం ఏంటి, ఇంత ఆహారం రావడం ఏంటి, నా కుటుంబం అందరూ సమృద్ధిగా తినడం ఏంటి, ఇంత గొప్ప ఆహారం నాకు ఇవ్వడం, ఇవన్నీ ఏం ఆలోచించట్లా, ఏదో వచ్చింది జరుగుతుంది అయిపోతుంది అన్నట్టుగా సాఫీగా ఉంది ఆమె. తర్వాత 17వ వచనం, అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. అది దేవుడు పెట్టిన పరీక్ష. దేవుడు అందుకే అంటున్నాడు, ఉత్తిగా నా దగ్గర రావద్దు, ఏమి నా గురించి తెలుసుకోకుండా నా మందిరానికి రావద్దు, రుచి చూచే రమ్మంటున్నాడు దేవుడు. ఆమె జీవితంలో అంత కార్యం జరిగినప్పటికీ కూడా ఆమె దేవునికి ఒక స్తోత్రం అర్పించలేదు, లేదా దేవునికి ఒక వందనాలు కూడా చెప్పలేదు. అంటే ఆమె గ్రహించలేదు, ముందు దేవుడు చేస్తున్నాడు నా జీవితంలో ఈ కార్యం అంతా అనే గ్రహింపు ఆమెలో లేదు. లేక దేవుడు ఏం చేశాడు, అట్లా ఉత్తిగా పైపైన భక్తి చూపిస్తే దేవుడికి అస్సలు నచ్చదు. దేవుడు ముందే చెప్పినాడు ఏమని, యెహోవా ఉత్తముడని రుచి చూచే తెలుసుకోవాలి నువ్వు.
అందరిలాగా నేను ఉంటానంటే కుదరదు. అందుకని ఈమె కూడా ఏం చేసింది, ఏదో జరుగుతుంది, కావాల్సిన ఆహారం వస్తుంది, రోజు తింటున్నాను, అయిపోతుంది అంతే అనుకుంది. అందుకని దేవుడు పరీక్షించాడు. ఏంటి, తన ఏకైక కుమారుడికి ఏం కలిగజేశాడు, వ్యాధిని కలిగజేశాడు. ఆ తర్వాత ఆమె దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. నేనేమన్నా నిన్ను ఇంటికి రమ్మన్నానా? ఆమె ఏలియా అని ప్రశ్నించడం ఒక రకంగా దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. నాకు ఈ ఆహారం ఇమ్మని చెప్పాను, ఆ రోజు ఏదో ఆహారం తినుంటే ఆ రోజు తినేవాళ్ళం, బ్రతికేవాళ్ళం, తర్వాత చనిపోయేవాళ్ళం, అది వేరే విషయం. నేను రమ్మని నేను చెప్పలేదు, వచ్చి నాకు ఆహారం ఇమ్మని చెప్పలేదు. ఇవన్నీ నువ్వు చేసి నాకెంతో బాధనిచ్చావు తిరిగి. అదేంటి, అవన్నీ మేలే కదా ఏలియా వచ్చిన తర్వాత జరిగింది, కానీ ఆమెకు బాధను ఎందుకు కలిగజేసింది? కేవలం నీ విశ్వసించని కారణంగా. నువ్వు విశ్వాసం ఉంచితే అది ఇంకా అధికమయ్యేది. విశ్వాసం లేక దేవుడు పెట్టినటువంటి పరీక్ష. తర్వాత చూస్తే 18వ వచనంలో ఆ ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? అసలు ఎందుకు వచ్చావు నువ్వు నా దగ్గరికి? రాకుండా ఉండొచ్చు కదా. నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, ఆమెకి ఏం గుర్తొచ్చింది? ఆమె చేసినటువంటి పాపాలు, ఆమె చేస్తున్నటువంటి తప్పులన్నీ ఒకసారి మైండ్లో తిరిగినాయి. నేను చేసిన పాపం వల్లే నా కుమారుడికి ఈరోజు ఈ రోగం వచ్చింది, నేను చేసిన పాపం వల్ల ఈరోజు నా బిడ్డ ఇంత శిక్ష నా కళ్ళ ముందే అనుభవిస్తున్నాడు అనేది అప్పుడు గ్రహించిందా. ఇంక ముందు ఆహారం ఇచ్చాడు దేవుడు, డైరెక్ట్గా ఆశీర్వాదం ఇచ్చాడు. నమ్మిందా ఆమె? నాకు తెలుసుకోగలిగిందా? లేదు. తర్వాత తన యొక్క కుమారుడు వ్యాధి కలిగి ఉండటం వలన అసలు దైవజనుడు ఇంటికి ఎందుకు వచ్చాడు, అసలు నా జీవితంలో ఎటువంటి కార్యం ఎందుకు జరుగుతుందనే గ్రహింపు అప్పుడు స్టార్ట్ అయింది. మనం కూడా దేవుడు చేసేటువంటి కార్యాలను గ్రహించినప్పుడు దేవుడు ఇలాంటి దారుల్లోనే వస్తాడు, మనకు అర్థం చేయడం కోసం, తెలియజేయటం కోసం. మనం గ్రహించలేనప్పుడు దేవుడు అటువంటి మార్గాన్ని ఎంచుకుంటాడు. తర్వాత 19వ వచనం చూస్తే, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాణి పరుండబెట్టి. ఈ ప్రశ్నలన్నీ ఏలియా గారు గమనించి, ఎందుకు నన్ను పంపించాడు, ఈ సారైపోతానే ఊరికి, ఈ ఊరిలో ఈ స్త్రీ ఉంది అని చెప్పి ఎందుకు పంపించింది? ఈమె అవిశ్వాసాన్ని తీసివేసి నువ్వేమి నింపాలి? విశ్వాసాన్ని నింపాలి. దేవుడు ఎందుకు నన్ను పంపించాడని ఏలియా అప్పుడు గ్రహిస్తాడు. గ్రహించి, ఏదమ్మా నీ బిడ్డ వ్యాధి కలిగి ఉన్నాడనే కదా, ఆ బిడ్డను తీసుకురా నా దగ్గరికి. తీసుకొస్తే తను పై అంతస్తులో గదిలోకి తీసుకువెళ్ళి తను ప్రార్థన చేస్తాడు. తర్వాత, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాచేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాడి మీద ముమ్మారు తాను పారచార్చుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. ఏమంటున్నాడు ఆయన ఏలియా? అయ్యా, ఈ విధవరాలు నాకు ఆహారాన్ని ఇచ్చింది, తన దగ్గర ఏమీ లేనప్పటికీ కూడా నన్ను గుర్తించి నేను చెప్పిన మాట విని తీసుకొచ్చిన ఆహారాన్ని. ఒకవేళ నేను తన పరీక్షను గనక, తన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నట్లయితే ఆమె ఫలించే ఉన్నది. ఆమె తెలుసుకుంది తన పాపాన్ని. కాబట్టి ఈ ప్రాణాన్ని, ఈ చిన్న బిడ్డ ప్రాణాన్ని నీ తీసుకొని తిరిగి మరలా ప్రాణాన్ని బిడ్డకి ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత తీసుకువెళ్ళి ఆ కుమారుణ్ణి ఆ విధవరాలికి అప్పగిస్తాడు. అప్పుడు ఆ విధవరాలు గ్రహించింది. ఏమని గ్రహించింది? ఆఖరి వచనం 24వ వచనంలో చూస్తే, ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు. అంటే ఏంటి? అప్పటిదాకా ఆమెకి ఆయన దైవజనుడని తెలియదు, ప్రవక్త అని తెలియదు, దేవుడు అంటూ ఉన్నాడని కూడా తెలియదు. అందుకని గ్రుడ్డిగా వెళ్ళిపోయింది, గ్రహించలేకపోయింది. తర్వాత ఆ బిడ్డ స్వస్థత కలిగినప్పుడు, తిరిగి ఆ బిడ్డకు ప్రాణం వచ్చినప్పుడు ఆమెకేమొచ్చింది? గ్రహింపు వచ్చింది. ఏమని? ఇతడు దైవజనుడు. తర్వాత, నీవు పలుకుచున్న యెహోవా మాట
నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదునను. అంటే అప్పటిదాకా యెహోవా మాట అంటే ఏదో ఒక ఆయన చెప్తున్నాడు ఒక మాట అంతే. అది నిజం అని ఎప్పుడు నమ్మింది? ఆ బిడ్డ ప్రాణం తిరిగి దక్కినప్పుడు ఆమె విశ్వాసం ఉంచింది. అందుకనే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మన జీవితాల్లో కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలా ఉండాలంటున్నాడు, నన్ను రుచి చూచే తెలుసుకో, రుచి చూచే తెలుసుకో, నేను నిజంగా నీ యొక్క శ్రమల నుండి విడిపించగలిగిన దేవుడని నీవు నమ్మితేనే నా ఎద్దుకు రా అంటున్నాడు దేవుడు. లేదంటే తెలుసుకున్నాకే రా. మనం చూస్తే బాప్తీసం తీసుకున్న వాళ్ళకి కూడా రొట్టె ఇచ్చేటప్పుడు కొరింథీయుల పత్రికలో పౌలు గారు చెప్తారు, నీవు గనక సమాధానముగా లేకపోతే ఈ రొట్టెని తీసుకోవద్దు, వెళ్ళి ఏం చేయాలి, ముందు సమాధాన పడిరా. ఒకవేళ ఎవరితోనైనా నువ్వు గొడవాడొచ్చావా, సమాధానముగా లేవా, వెళ్ళి సమాధాన పడి తిరిగి వచ్చి రొట్టెని తీసుకో. ఏముంది, ఎవరు చూశారు, నా మనసులోది ఎవరికి తెలుసు అని చెప్పి తీసుకుంటే ఏమవుతారని చెప్పాడు పౌలు గారు? రోగగ్రస్తులు అవుతారు, సింపుల్గా రోగానికి పాలైపోతారు వాళ్ళు. కానీ మనం ఎంతవరకు ఆ మాటల్ని సీరియస్గా మన జీవితంలో తీసుకుంటున్నాం? తేలికగా దేవుడు ఉండొద్దని చెప్తున్నాడు, పై భక్తి నా వైపు చూపించొద్దని చెప్తున్నాడు, నీవు ఉంటే నా మందిరంలో నిజమైన విశ్వాసిగా ఉండదని చెప్తున్నాడు. మనం ఒక వాక్యం చూద్దాం, విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయుడు. హృదయపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా మన జీవితంలో ఎటువంటి బాధను దేవుడు కావాలని అనుమతించడంట. ఆయనకి ఇష్టం లేదు అలా అనుమతించడం. మరి దేనికి అనుమతిస్తాడు? మనం అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా ఉండటం కోసం ఆయన చేస్తాడు ఈ కార్యాన్ని. తర్వాత మనం మరొక స్త్రీని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకుంటే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఎలీషా యొక్క ఒక దాసుని పేరు చెప్పండి, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి గెహజీ. ఎలీషాకి గెహజీ లాగా చాలా మంది శిష్యులు ఉన్నారు. తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు చాలా మంది ఉన్నారు. ఆ శిష్యులలో ఒక్కడు చనిపోయి ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తి ఎలాంటి వాడంట? దేవుని యందు భయమును భక్తిని కలిగినటువంటి వ్యక్తి అని వాళ్ళ భార్య సాక్ష్యం ఇస్తుంది ఆయన గురించి. అయితే ఆయన ఏమైపోయాడు? మరణం అయిపోయాడు. నాకు 2 కుమారులు ఉన్నారు. అయితే ఈ అప్పులు వాడు వచ్చి ఏమంటున్నాడు? నా 2 కుమారులు తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు పని చేయడానికి. మరి నేను ఏం తప్పు చేశాను? నా భర్తను నమ్ముకొని ఉన్నాను, నా జీవితంలో ఇంత కష్టం వచ్చింది, నేనేం చెయ్యాలి అని చెప్పి వెళ్ళి ఎలీషా గారితోనే చెప్పింది, అయ్యా నీ శిష్యుల్లోనే ఉన్నటువంటి ఒక ఆయన నా భర్త, ఆయన చనిపోయాడు, ఇప్పుడు అప్పులు వాడొచ్చి నాకు ఇంత దుఃఖాన్ని ఇచ్చాడు, నా కన్న బిడ్డలను తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు అని అంటే, అప్పుడు ఎలీషా గారు అంటారు, నేనేం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు అని మాట్లాడి తర్వాత చెప్తాడు ఏమని, నీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో నాకు ఒకసారి చెప్పు. ఆ వాక్యం ఒకసారి చూద్దాం. 2వ వచనం నుంచి ఒకసారి చూస్తే, ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. ఏం లేదంట, ఒక్క నూనె కుండ
ఉంది, ఇంకేమీ లేవు అని. మనం ఇది ఒకసారి వాక్యాన్ని మన జీవితాల్లో, మన సొంత జీవితాల్లో ఒకసారి ఆలోచించుకుంటే, ఇప్పుడు ఒకవేళ ఈమె మాత్రం ఉన్నట్టుగా చెప్పింది ఏమని, నిజంగానే కొండ ఒక్కటే ఉంది అని. అయితే నేను గుంటూరులో ఉన్నప్పుడు నేను రెంట్కున్న హౌస్లో ఒక అమ్మమ్మ ఉండేది. నీళ్ళు ఒక డ్రమ్ముకేమో సగం ఉండేవి, ఇంకో డ్రమ్ముకి సగం ఉండేవి, కానీ నీళ్ళు వచ్చాయి కాదు ఒక్కొక్కసారి. అప్పుడు బయట కూర్చొని ఏం చెప్పేదంటే, ఒక చుక్క నీళ్ళు లేవు నా దాంట్లో. ఎంత? ఒక చుక్క అంటే అంటే కూడా నీకు చుక్క రాదు, నీళ్ళు లేవు. ఎంత ఉన్నాయి కానీ డ్రమ్ములకి? దీనికి సగం ఉన్నాయి, దీనికి సగం, బకెట్లో లేవంతే. అందుకని ఈ మాట పద్దాకలు అంటుందని ఒక ఆమె చూసి, నువ్వు డ్రామా ఏంది, నిజంగా లేవా అంది. నిజంగా లేవండి అంటే, సరే నేను చూస్తాను. ఇంట్లోకి వచ్చి ఈ డ్రమ్లో సగం ఉన్నాయి, ఈ డ్రమ్లో సగం ఉన్నాయి, లేవంటావు ఏంది, చుక్క కూడా లేవంటావు ఏంది. అయ్యే ఇప్పుడు మా అమ్మాయి పోసుకుంటే అంటే నేను పోసుకుంటే అయిపోతాయి, నేను పోసుకుంటే అయిపోతాయి, ఇంకేమున్నాయి నీళ్ళు అని. సరే నీ నీళ్లు పెట్టుకొని మా దగ్గర ఇవి కూడా లేవు, నువ్వేమో ఇన్ని నీళ్లు పెట్టుకొని చుక్కలేదు అంటున్నావు, మేమేమనాలి ఈ లెక్కలో ఇన్ని నీళ్లు పెట్టుకుంటే నువ్వు అని బయటికి వెళ్ళిపోయినావు. ఇంటికి వెళ్ళిపోగానే ఈ అమ్మమ్మేమో ఇంటికి వచ్చి చూడడం ఏంది, అసలు ఏమో మాట్లాడకుండా ఉంటే ఇంట్లోకి వచ్చి చూసేవాళ్ళ లేదు. కానీ ఏం చెప్తుంది, ఉన్నా కూడా ఏమీ లేవమ్మా నా దగ్గర. అది ఒక్కటే కాదు, కానీ మన జీవితాల్లో చూసుకుంటే మనం కూడా దేవుడు చాలా కార్యాలు చేసినా కూడా ఏమీ చేయలేదు నా జీవితంలో అన్న. అప్పుడు దేవునికి ఏమనిపించింది, ఇక నుంచి వీళ్ళకి ఏం చేయకూడదు అనిపించింది. అంతే అనిపిస్తుంది కదా. ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి 100 రూపాయలు అప్పించినప్పుడు ఇతరులతో వెళ్ళి అతను రూపాయి కూడా ఇడు, అతను కోపిస్తుడు అని చెప్తే ఆ వ్యక్తి మరోసారి ఇస్తాడా నీకు అప్పు, మరొకసారి డబ్బులు ఇస్తాడా నీకు వాడుకొని? నువ్వు ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు? మనం ఒకసారి ఆలోచించాలి. మన జీవితంలో ఉన్నదాన్ని చెప్పుకున్నాం, లేనిది చెప్పమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఉన్నదాన్ని కూడా చెప్పుకోకపోతే ఎలాగా? ఉన్నదాన్ని ఎలా చెప్పుకోవాలి? అయ్యా నేను కూడా పెద్దాన్ని, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని అంటే అది దేవునికి ఆనందకరంగా ఉంటుంది. అంతేగాని కొంతమంది ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయి నా దగ్గర అని చెప్పుకుంటారు, అది దేవునికి బాధనే కలుగజేస్తుంది. అలాగే ఈ స్త్రీ కూడా ఏమని చెప్తుంది ఎలీషా గారితో, అయ్యా నా ఇంట్లో ఏముందని అడుగుతున్నావు కదా, ఒక నూనె కుండ ఉంది, దానిలో ఎంతో నూనె లేదు, ఆ నూనె కుండలో అడుక్కి ఎంత నూనె, ఇంతే నూనె ఉంది అని చెప్తే, ఇప్పుడు ఆయన అంటాడు, నీ దగ్గర ఒక కుండ ఉందంటున్నావు కదా నూనెకి, నీ ఇంటి పక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న నూనె కుండలు తీసుకొని నీ ఇంటి దగ్గర పెట్టుకో, ఎన్ని ఖాళీ ఉంటే అన్నీ తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టంటే తను వెళ్ళి వాళ్ళ కుమారుడికి చెప్తుంది, అయ్యా నువ్వు కూడా వెళ్ళి ఏం చేయాలి, మీరిద్దరు కలిసి వెళ్ళి ఎక్కడైతే నూనె కుండ ఖాళీగా ఉందో తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాను. పెట్టంగానే సరే నేను చెప్పి ఆమె దగ్గర ఉన్న నూనె ఎంత, చాలా తక్కువ ఉంది నూనె, కానీ ఆ నూనెని తీసి ఖాళీ దానిలోకి వేస్తున్నప్పుడు అదేమవుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా? నిండిపోతా ఉంది. ఎన్ని కుండలో పోస్తుంటే అన్ని కుండలు ఏమవుతుంది, పొంగిపోతా ఉంది, అంటే నిండిపోతా ఉంది ఆశీర్వాదం. నీవు ఉన్నది ఉన్నట్టుగా నీ జీవితంలో ఏం జరుగుతుందని, ఏం ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడని ఉన్నది ఉన్నట్టుగా నీవు చెప్పినప్పుడు దేవుడు మరింత ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఉన్నదాన్ని కూడా నీవు చెప్పుకున్నప్పుడు దేవుడు ఏమి ఇవ్వాలి, అప్పుడు శిక్షణ ఇవ్వాలా, బాధను ఇవ్వాలా? మనమేమి ఇవ్వకపోయినా దేవుడు ఇస్తాడు ఆ మాటలకు, మనకి దేవుడు బాధపడతాడు ఆ మాటలకి. ఆమె అలా కుండలన్నిటినీ నింపేసిన తర్వాత వాళ్ళ కుమారులతో చెప్తుంది, అయ్యా మీరు వెళ్ళి ఇంకొన్ని కుండలు తీసుకొని రండి అని. అప్పుడు వాళ్ళ కుమారులు ఏమని చెప్తున్నారు, 6వ వచనం ఒకసారి చూస్తే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం, పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను, అంతలో నూనె నిలిచిపోయాను. అంటే వాళ్ళ కుమారులకి చెప్తుంది, ఇంకా తీసుకురంటారా, ఇవన్నీ నిండిపోయినాయి కదా, ఇంకొన్ని పోసుకుందాం అంటే ఇంకా ఎక్కడ లేదమ్మా నూనె కొండలు, ఉన్నది ఇవే అంటే అవన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి నూనెలు. అసలు ఒక రొట్టె చేసుకోవడానికి కూడా సరిపోని నూనె దేవుడు ఇప్పుడు ఎలా చేశాడు,
తన ఇరుగు పొరుగు వారికి కూడా సరిపోయినంత నూనె దేవుడు వారొక్కరికే ఇచ్చాడు. దీనికి అర్థం ఏంటి? ఉన్న దానిలో విశ్వాసంగా ఉండటం. మనకున్న దానిలో ఎలా ఉండాలి? విశ్వాసంగా ఉంటే దేవుడు ఎక్కువగా మరింతగా ఆశీర్వదిస్తాడు. ఎలాగైతే ఈ స్త్రీ ఉన్న దానిలో దేవుని యందు విశ్వాసంగా ఉందో అంతకు మించి ఆశీర్వాదాన్ని కూడా పొందుకుంది. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? వెంటనే తీసుకొని అమ్ముకోవడము లేదా వేరే వాళ్ళకి సహాయం చేయడము చేయాలి. కానీ ఆమె ఏం చేసింది? ఆమె చేసిన గొప్ప పని ఏంటండి? తిరిగి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది. అంటే ఏంటి? ఆమెలో స్వార్థం లేదు. నా కోసం నేను వాడుకుందాం, ఆయన ఏదో చెప్పాడుగా అయిపోయింది, పక్కన వాళ్ళకి ఇద్దాం, లేదా నేనే దాచుకుందాం, లేదా ఈ కార్యం జరిగిద్దని ఆయనే ఊహించుకుంటాడులే, మనం సైలెంట్గా ఉందాం అని అనుకోవాలా. తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన చెప్పాడు ఒక మాట. 7వ వచనంలో చూస్తే, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. అంటే ఆమెకి ఆ నూనెతో ఏం చేయాలనేటువంటి ఒక అవగాహన లేదు. ఇంకోటి, ఆమెలో స్వార్థం లేదు. ఆమె విశ్వాసమే ఆమెను బ్రతికిచ్చింది, వాళ్ళ పిల్లల్ని బ్రతికిచ్చింది, వాళ్ళ అప్పు కూడా తీర్చింది. ఒక విశ్వాసానికి ఇన్ని జరుగుతాయి. ఒక్క విశ్వాసం ఉంటే అది ఎటువంటి విశ్వాసం? ముందు చూస్తే సారేపాతులో ఉన్న విధవరాలు ఉన్నటువంటి విశ్వాసం కాదు. ఏమి విశ్వాసం? ఉన్న దానిలోనే, తక్కువ దానిలోనే దేవుని యందు మరింత విశ్వాసం చూపింది, మరింత ఆశీర్వాదాన్ని పొందుకుంది. తర్వాత ఆయన ఏమన్నాడయ్యా, నీ దగ్గర ఎంతైతే ఉన్నాయో అమ్మ అవన్నిటినీ తీసుకొని అమ్మి వచ్చిన డబ్బులతో నువ్వేం చేయాలి? నీ అప్పు తీర్చేసే, మిగులుతుంది ఇంకా నూనె, ఆ నూనెతో నీవు నీ బిడ్డలు హ్యాపీగా బ్రతకండి అని చెప్పి గొప్ప మాట ఎలీషా గారు మాట్లాడతారు. దేవుడు ఎలీషా గారి ద్వారా మాట్లాడిస్తారు. మనం కూడా మన జీవితంలో చూస్తే ఉన్న దానిలో సంతోషంగా ఉండాలి. ఇంకోటి, దేవుని ఎదుట అవిశ్వాసిగా ఉండకూడదు. పై భక్తి దేవునికి అసలు పనికిరాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి యొక్క మాట జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో కూడా నూతనమైనటువంటి ఆశీర్వాదమును, వెలుగును ఖచ్చితంగా ఇస్తారు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభా, ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగానైనా మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ డక్కులో ఉంచిన విధానమును బట్టి వందనాలు తండ్రి. ఈరోజు తండ్రి ఉపవాస కూడికలో ప్రభా పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం నాయన. వాక్య భాగంలోనూ నీవే తోడుగా ఉండి ఆది నుంచి అంతం వరకు నీవే అధ్యక్షత వహించిన విధానమును బట్టి వందనాలు ప్రభా. నీ యొక్క ప్రజలతో తండ్రి నాయన నీవే విశ్వాసముని గురించి సూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానమును బట్టి వందనాలు ప్రభా. నేను రుచి చూచి ఎరగమని నీవే చెప్పుచున్నావు ప్రభా. తండ్రి రుచి చూచే నా ఎద్దుకు రండి అని చెప్పుచున్నావు తండ్రి. నేను ఆ యొక్క మాటను మేము నెమరు వేసుకుని వాక్య ప్రకారంగా మేము జీవించే కృపను దయచేయండి తండ్రి. ఆ విశ్వాసాన్ని మాలో అణచివేసి విశ్వాసాన్ని నేను నిలబెట్టమని కోరుకుంటున్నాను తండ్రి. నాయన ఎవరైతే ఈరోజు రాలేదో ప్రభు రేపు నీ మందిరానికి తిరిగి వచ్చే కృపను దయచేయండి నాయన. ఎవరైతే నేను అనారోగ్యాలతో బాధపడుతూ మందిరానికి వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని నీవే ముట్టి స్వస్థపరచమని కోరుకుంటున్నాను ప్రభు. ఎవరైతే నైనా మనుషులతో చెప్పుకునేటువంటి సమస్యలతో బాధపడుతూ వచ్చి ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ సమస్యల నుంచి నీవే విముక్తిని దయచేయండి ప్రభు. అలాగే తండ్రి రేపు ఆదివారం జరగబోయేటువంటి నైనా సండే స్కూల్ కార్యక్రమాల్లో ఆదివారం ఆరాధన కూడికలో నీవే తోడుగా ఉండండి తండ్రి. నీవే ముందుకు నడిపించమని కోరుకుంటున్నాను ప్రభు. ఇప్పుడు నేను ప్రయాణం మేము గృహాలకు వెళ్ళుచున్నగా నీవే క్షేమాన్ని దయచేయండి తండ్రి. నీకు కృతం మా అందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందుకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్.